బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. టైంకి వచ్చింది. బండంతా వెతుకు చూశాను, కానీ శంకర్ కనపడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడకపోయారా? అది కరెక్ట్ టైంకి వస్తుంది. నువ్వు ఒకటివి. జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది, కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా నాకు కుదరట్లేదు. నేర్చుకుంది లేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి, కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూసారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్ తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్ కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో నన్ను భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను. అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీదుండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్ లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా. నేను వచ్చింది విమానంలో. కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కూతురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా? ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను.
అలాగా, ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటి ఆవిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. రామేశ్వరి రా, ఏమిటి సంగతులు? బయట చూసారా, తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి. అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? 4 నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడు అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసులు. చూడండి అత్తయ్య, మరి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటి ఆవిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటి ఆవిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సింది. నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను. నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే. అలాంటిది నాకు తెలియదు అనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా?
నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద డబ్బు ఇవ్వలేదని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండేదా? కంగారు పడకండి, మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కాని ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా, నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వేం బాధపడకు. మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రో నోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమిగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసిన ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వెయ్యాలి. గృహ ప్రవేశం జరపాలి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా? అయ్యో నాన్న,
అమ్మా, కూలిపాక వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలుండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరాన్ని జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వెయ్యమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను. ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకర్కి, సులోచనకి. చూడమ్మా, మీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందా. నేను మనిషిని, ముందు లోపలికి వెళ్ళండి. నాన్న, మీరు బయటికి వెళ్ళొచ్చేలాగా అమ్మ. ఇది నా స్థలం. ఎవరైనా లోపలికొచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త. నాన్న, మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మాకు కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నాన్న, నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త. నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మావయ్య. మావయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నే రాను, నే చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు. చాలా సంతోషం. మీరు వెళ్ళి చూడండి. నువ్వు చూడమ్మా. నాన్న. హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నను మాట్లాడుతున్నాను బాబు. శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది. నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్ గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా? బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్?
నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి. రామ్మ, సులోచన, ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోన్లే, నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మ ఉమ్మా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు ఘనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్న. నా భార్యకి నువ్వే తలకొరువు పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చెయ్యి అందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారె కంటే గొప్ప సారె